హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. మార్చి నెల పింఛన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకువచ్చింది. దీని మీద ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే ఉంది. 8 రకాల కొత్త ఆప్షన్స్ అనేటివి వచ్చాయన్నమాట. అవి దేని కొరకు అనేది నేను మీకు చాలా క్లియర్గా అయితే వీడియోని చేశాను. చాలా మంచి రెస్పాన్స్ కూడా ఇచ్చారు. అయితే మార్చి నెల పింఛన్ల పంపిణీ అనేది మార్చి 1వ తేదీన జరుగుతుంది. 2వ తేదీన అయితే ఆగిపోతుందండి. సో దానికి సంబంధించి ఎందుకు ఆ 2వ తేదీన పింఛన్ ఆగిపోతుందో చెప్తాను. అలానే కొత్త పింఛన్ల కోసం ఎవరైనా ఎదురు చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పింఛన్లకు సంబంధించి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటిని కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తాము. మీ అందరి కోసం టెలిగ్రామ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 64 లక్షల మందికి అయితే పింఛన్ల పంపిణీ అనేది మార్చి 1వ తేదీన అనగా శనివారం రోజున అయితే స్టార్ట్ కావడం జరుగుతుందన్నమాట. ఈ వారంలో అయితే ఈ పింఛన్కి సంబంధించి ప్రభుత్వం లేటెస్ట్గా కొన్ని అప్డేట్స్ అయితే అప్డేట్ చేసిందండి. ముఖ్యంగా పింఛన్ పంపిణీ విషయంలో మాత్రము సచివాలయ ఉద్యోగులకు కొత్తగా ఒక 8 రకాల ఆప్షన్స్ అనేటివి తీసుకురావడం జరిగిందనమాట. ఆ ఆప్షన్స్ ఏంటి అనేది నేను మీకు చెప్తాను ఈ వీడియోలో. అదేవిధంగా ఇక్కడ ముందుగా పంపిణీకి సంబంధించి 1వ తేదీన మాత్రమే పింఛన్ పంపిణీ జరుగుతుంది. 2వ తేదీన పింఛన్ పంపిణీ జరగదని చెప్పాను. 2వ తేదీన పింఛన్ పంపిణీ ఎందుకు జరగదంటే ఆ రోజున సెలవు దినం ఆదివారం అయితే రావడం జరిగింది. ఆదివారం రోజున సచివాలయం ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు దినం కాబట్టి ఆ రోజు పింఛన్ల పంపిణీ విషయంలో ఉద్యోగులు పాల్గొనరు. సో కాబట్టి 2వ తేదీన పింఛన్ అనేది నిలుపుదల చేయడం జరుగుతుందన్నమాట. సో అదేవిధంగా 3వ తేదీన అయితే పెన్షన్ అయితే ఇస్తారా లేదా అని అడిగినట్లయితే 3వ తేదీన పింఛన్ పంపిణీ అనేది జరుగుతుంది. సో మొత్తానికి 1వ తేదీన దాదాపు 90% పింఛన్ పంపిణీ జరిగే విధంగా ప్రభుత్వము అధికారులకు ఆదేశాలు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో వీలైనంత త్వరగా మీరు బయట ఎక్కడున్నా కానీ వెంటనే వచ్చి పింఛన్ అనేది తీసుకోవాల్సిందిగా మన ఛానల్ నుంచి నేను మీకు అప్డేట్ అయితే తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ 1వ తేదీన పింఛన్ పంపిణీలో విషయంలో మాత్రము తెల్లవారుజామునే పింఛన్ పంపిణీ అయితే జరగదు. అది కూడా గుర్తుంచుకోవాలి. 7 గంటల నుంచి అయితే పింఛన్ పంపిణీ అనేది జరుగుతుందన్నమాట. సచివాలయం ఉద్యోగులందరూ కూడా రావడం జరుగుతుంది. సో అదేవిధంగా ఆ రోజునే సర్వర్లు ఇష్యూలు అయితే ఉంటాయి. అదేవిధంగా చాలామందికి కూడా పెన్షన్ అనేది ఆ రోజు ఇవ్వకుండా, ఉదయాన్నే ఇవ్వకుండా సాయంత్రం ఇచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. మీరు ఎట్టకేలకు 1వ తేదీన పింఛన్ అనేది తీసుకోండి. 2వ తేదీన సెలవు దినం అనేది ఉంటుందన్నమాట. 3వ తేదీన పింఛన్ పంపిణీ అనేది రిమైనింగ్ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద వెంటనే కూడా సచివాలయం అధికారులు వెంటనే పింఛన్ల పంపిణీలో పాల్గొని సో వాటిని పూర్తి చేసేస్తారు. సో 3వ తేదీ నాటికి పెన్షన్ అమౌంట్ మళ్ళీ కూడా సెర్ఫ్కి పంపించేస్తారండి. కాబట్టి 1వ తేదీ నుంచి 3వ తేదీ మధ్యలో మీరు ఎక్కడున్నా సరే మీరు పింఛన్లు అనేటివి తీసుకోవాల్సిందిగా నేను మరొకసారి గుర్తు చేస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక ముఖ్యంగా సో పెన్షన్లకు సంబంధించి వచ్చినటువంటి ఆప్షన్స్, సో వాటి గురించి కూడా నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలోనే చెప్తాను. సో మార్నింగ్ వీడియోలో ఎవరైనా మిస్ అయినట్లయితే వాళ్ళు ఇప్పుడు నుంచి చూడండి. సో అదేవిధంగా మేము ఆల్రెడీ ఈ ఇన్ఫర్మేషన్ చూసాము అనుకున్న వాళ్ళు స్కిప్ చేయండి, ఓకేనా. లైక్ చేసి మాత్రం వెళ్ళండి ఫ్రెండ్స్. ఎంతో కష్టపడి అప్డేట్స్ అనేవి తీసుకొస్తున్నాను. సో మీకు అందరికీ కూడా ఈ సమాచారం జెన్యూన్గానే ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ ముఖ్యంగా పెన్షనర్ ఇంటి నుంచి 300 మీటర్లు దాటించి పెన్షన్ పంపిణీ చేస్తున్నట్లయితే కింద చూపించినట్లుగా ఆప్షన్లు ఇక మీదట కనిపించనున్నాయని చెప్తున్నారనమాట. సో ప్రభుత్వం ఏం చెప్పిందంటే వాళ్ళ యొక్క క్లస్టర్ ఏదైతే సెలెక్ట్ అవుతుందో ఆ క్లస్టర్ 300 మీటర్ల లోపల ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమం అనేది జరగాలని చెప్పింది. సో కొన్ని ఆప్షన్స్ అనేటివి ఇప్పుడు ఎనేబుల్ చేశారు. ఎందుకంటే సో ఇక్కడ పింఛన్ల పంపిణీ అనేది 300 మీటర్లు దాటి జరుగుతుందనే ఉద్దేశంతో సో ఆ యొక్క ఆప్షన్ అనేది కుదించేదానికి ఈ ఆప్షన్స్ అనేది రావడం జరిగిందనమాట. సో ఆ యొక్క ఆప్షన్స్ ఒకసారి చూద్దాము. సో ఇవన్నీ కూడా సచివాలయం ఉద్యోగుల యాప్స్లో అయితే ఉంటాయన్నమాట. పెన్షన్ యాప్లు అయితే ఉంటాయి. ఇవి మనకు కనిపించవు. సో వాళ్ళు అప్డేట్ చేస్తారనమాట. కాకపోతే పెన్షన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాబట్టి మనం కూడా తెలుసుకుంటే మంచిదే, ఓకేనా. సో హాస్పిటలైజ్డ్ ఇప్పుడు పెన్షన్ తీసుకునే అతను హాస్పిటల్లో కనుక ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి కూడా పెన్షన్ అనేది ఇవ్వచ్చు. లేదా సో వీళ్ళు ఆప్షన్ అనేది సెలెక్ట్ చేయవచ్చు అనమాట. సో అతను ఈ విధంగా దూరంలో ఉన్నాడు, అందువల్ల నేను ఈరోజు పెన్షన్ ఇవ్వలేకపోతున్నానని కూడా, ఈ నెలలో ఇవ్వలేను అని కూడా ఈ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసి క్లోజ్ చేయవచ్చు అనమాట అతని పెన్షన్ని. సో ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి అట్ ఓల్డ్ ఏజ్ హోమ్. సో ఈ యొక్క పెన్షన్దారుడు అనే వాళ్ళు సో ఓల్డ్ ఏజ్ హోమ్లోకి అయితే వెళ్ళిపోయి ఉన్నారండి. సో అందువల్ల నేను అక్కడికి వెళ్ళి ఇస్తున్నానని చెప్పి కూడా సో ఇక్కడ సచివాలయం ఉద్యోగి ఈ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసి అతనికి పెన్షన్ ఇవ్వచ్చు. ఎందుకంటే మొత్తంగా ఇప్పుడు అంతా కూడా జియో ట్యాగింగ్ అనేది జరిగిపోయింది కాబట్టి సో ఈ యొక్క పెన్షన్ల విషయంలో మాత్రం ప్రభుత్వం ఈ విధంగా ఉద్యోగులకు హెల్ప్ చేస్తూ అయితే ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. సో ఇది చాలా మంచి అప్డేట్గా చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పెన్షనర్ యొక్క
పెన్షన్ ఐడి అనేది వేరొక సచివాలయానికి ట్రాన్స్ఫర్ అయిందని చెప్పి ఇక్కడ థర్డ్ ఆప్షన్ అయితే ఉంది, ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ అదర్ సెక్రటేరియట్ అని చెప్పున్నారనమాట. నెక్స్ట్ చూడండి, డిసేబుల్డ్ స్టూడెంట్ ఎట్ కాలేజ్ ఆర్ స్కూల్ అని చెప్తున్నారండి. అంటే డిసేబుల్డ్ స్టూడెంట్స్ వాళ్ళు సో స్కూల్స్లో కాలేజెస్లో అయితే ఉన్నారు, అక్కడికి వెళ్ళి నేను ఈ పెన్షన్ అనేది ఇస్తున్నానని చెప్పి ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసి మీ యొక్క కాలేజ్ లేదా స్కూల్ దగ్గరకు వచ్చి పెన్షన్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి పెన్షనర్ కేమ్ టు సెక్రటేరియట్ లొకేషన్. ఒకవేళ అతని క్లస్టర్లో అతని యొక్క ఇంటి దగ్గర ఈ యొక్క పింఛన్ లబ్ధిదారులు లేకుండా డైరెక్ట్గా ఇక్కడ సచివాలయం కనుక వచ్చినట్లయితే వాళ్ళు ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి పెన్షనర్ ఇంటి దగ్గర ఇక్కడ పెన్షన్ పంపిణీకి సంబంధించి అతని ఇంటి దగ్గర సిగ్నల్ ఇష్యూ ఉంది, అందువల్ల నేను కొంచెం దూరం వెళ్ళి అతనికి పెన్షన్ అనేది ఇస్తున్నానని చెప్పి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 7వ ఆప్షన్ వచ్చేసి ఉపాధి హామీ పనిలో అతను వర్క్ చేస్తూ ఉన్నాడు, అక్కడికి వెళ్ళి నేను పెన్షన్ అయితే ఇస్తున్నానని చెప్పి సో సచివాలయం ఉద్యోగులు అయితే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసి మీకు పెన్షన్ అయితే ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి పెన్షనర్ రెసిడింగ్ అట్ రిలేటివ్స్ హౌస్ అని చెప్పి చెప్తున్నారు, అంటే బంధువుల యొక్క ఇంటికి వెళ్ళాడు అతను, అందువల్ల నేను ఈ నెలలో ఈ యొక్క పెన్షన్ అనేది ఇవ్వడం లేదని ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసి అతని పెన్షన్ని క్లోజ్ చేయవచ్చు, లేదా అతని బంధువుల యొక్క ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా పెన్షన్ అనేది ఇవ్వచ్చు. ఈ 8 రకాల ఆప్షన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయంటే, ఇది సచివాలయం ఉద్యోగులు మనకు హెల్ప్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసి 300 మీటర్లు అయితే దాటి మేము ఇస్తున్నామని చెప్పి చెప్పవచ్చు, లేదా ఈ నెలలో అతను పెన్షన్ అనేది తీసుకోలేడు, అందువల్ల నేను అతని పెన్షన్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసి క్లోజ్ చేస్తున్నానని చెప్పి కూడా క్లోజ్ చేయవచ్చు అనమాట. అంటే ఇక్కడ వాళ్ళు రద్దు చేయరు, కేవలం క్లోజ్ చేస్తారనమాట. ఈ నెలలో పెన్షన్ ఎందుకు ఇవ్వలేదనే ఆప్షన్ని సెలెక్ట్ చేస్తారనమాట. సో ఇవన్నీ కూడా మనకు నిన్నటి రోజునైతే సాయంత్రం నుంచి అయితే అప్డేట్స్లోకి అయితే వచ్చాయి. సో కాబట్టి ఈ యొక్క ఆప్షన్స్ మీకు అందరికీ కూడా అర్థమైనట్లయితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేటెస్ట్గా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి పథకాల అప్డేట్స్ అనేవి తెలుసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలామందికి కూడా జెన్యూన్గా అనిపిస్తుంది, కొంతమందికి ఫేక్ అని అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు మధ్యలో నుంచి వీడియోని చూస్తున్నారండి. సో వీడియో స్టార్టింగ్ నుంచి చూసినట్లయితే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు కన్ఫర్ట్ అవుతుంది అనమాట, అంటే అర్థమవుతుంది నేను చెప్పేది. సో ఓకేనా. సో ఈ విధంగా ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అయితే వచ్చాయి. ఇక కొత్త పెన్షన్ల విషయం కనుక చూసినట్లయితే కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి అప్డేట్స్ ఇంతవరకు కూడా ఇవ్వలేదండి. అసలు ఈ పెన్షన్లు అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలా లేదా ఒక ప్రణాళిక అనేది ప్రభుత్వం అయితే ఇంకా తీసుకోలేదన్నమాట. చాలా క్లియర్గా అయితే చెప్తున్నాను నేను కూడా. సో బడ్జెట్ సమావేశాలు అంటున్నారే కానీ ఈ బడ్జెట్ సమావేశాల్లో కూడా ఏ పథకాలకు ఎంత బడ్జెట్ ఇస్తున్నాం అనేది కూడా ఇంకా ప్రకటించడం లేదు. సో లేటెస్ట్గా ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉంటే, మన యొక్క పథకాలకి సంబంధించి ఏమైనా అప్డేట్స్ కనుక ఉన్నట్లయితే తప్పకుండా వీడియో అయితే చేయడానికి నేను ట్రై చేస్తాను. సో వీలైనంత వరకు కృషి చేస్తానండి మన ఛానల్కి సంబంధించిన సబ్స్క్రైబర్స్ అందరి కోసము. సో మీరందరూ కూడా తప్పకుండా లైక్ చేసినట్లయితే ఇన్ఫర్మేషన్ చాలా మందికి కూడా రీచ్ కావడం జరుగుతుంది. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, మీకు చెప్పడం మర్చిపోయాను, టెలిగ్రామ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్లో తప్పకుండా జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడుతున్నాను. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.